థంబ్‌నెయిల్ ప్రతి యూట్యూబ్ క్రియేటర్‌కి ఉన్న అతిపెద్ద హెడేక్. వీడియో క్రియేట్ చేయడం ఒక ఎత్తైతే దానికి తగినట్టుగా మన వీడియో ఏదైతే ఉంటుందో దానికి తగినట్టుగా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడం కూడా మరో ఎత్తనమాట. సో, ఈ విధంగా మీకిక్కడ కనిపిస్తున్నాయి గదా! ఆ రకంగా మనం ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్‌ను క్రియేట్ చేసుకోవాలంటే ముందు అంటే పిక్సెల్ యాప్ కానీ, ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ క్యాన్వా కానీ అలాంటి అప్లికేషన్స్ అన్నీ గూడా యూజ్ చేసి మనం థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. సో, ఇప్పుడు అలా కాకుండా మనం వితిన్ సెకండ్స్‌లో అంటే ముందు ఆ అప్లికేషన్ యూజ్ చేసి మనం మన వీడియోకి థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే అట్‌లీస్ట్ లేదంటే 30 మినిట్స్ టు 1 అవర్ ఇంకా ముందే కూడా అట్‌లీస్ట్ లేదన్నా ఒక సమ్ టైమ్ అనేది మనం దాని మీద స్పెండ్ చేయాలనమాట. అలా చేసి మనం థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. సో, ఇప్పుడు అలా కాకుండా వితిన్ సెకండ్స్ మన వీడియోకి ఏదైతే పర్ఫెక్ట్‌గా మనకు ప్రొఫెషనల్స్ అప్‌లోడ్ చేసే వీడియోకి తగినట్టు థంబ్‌నెయిల్ అన్నది రెడీ చేసుకోవాలంటే సో, ఈ విధంగా మనం ఎలాంటి అప్లికేషన్స్ అన్నది కూడా యూజ్ చేయకుండా ఏఐ చాట్‌జీపీటీ కానీ, జెమినీ కానీ లేకపోతే నానో బనానా ఇలాంటి ఏవైతే మనకు ఏఐ టూల్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మనము మనకు కావాల్సిన వీడియోకి కావాల్సిన థంబ్‌నెయిల్‌ను ప్రొఫెషనల్‌గా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, దీనికి మనం ఎలా చేయాలన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎండ్ వరకు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో థంబ్‌నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది అర్థమవుతుంది. సో, ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! అలాంటి థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మీకు ఇప్పుడు నేను డిస్‌ప్లే చేసినాను కదా! అక్కడ కనిపిస్తున్నాయి కదా! అక్కడ కనిపించేటువంటి థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం గూగుల్‌లోకి వెళ్లి నానో బనానా అనేది సెర్చ్ చేయాలనమాట. అలా సెర్చ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ట్రై నానో బనానా అని ఉంది కదా! మనకు ఫస్ట్ లింక్ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్లస్ మార్క్ వస్తది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటోస్ మీద ట్యాప్ చేసినట్లయితే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇమేజ్ అయితే కావాలో సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో, ఈ విధంగా మన ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం కింద ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ మీద బేస్ అయ్యే మన థంబ్‌నెయిల్ అన్నది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఆ థంబ్‌నెయిల్‌ని ఆ థంబ్‌నెయిల్‌కి కావాల్సిన ప్రాంప్ట్‌ని ఎంత క్లియర్‌గా ఇచ్చినట్లయితే మనకు ఆ థంబ్‌నెయిల్ అనేది అంత క్లియర్‌గా క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రమే ఈ ప్రాంప్ట్ అన్నది ఇచ్చి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోడ్ అవుతుంది చూడండి. సో, ఈ విధంగా మనకు కావాల్సిన థంబ్‌నెయిల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ ఇంగ్లీష్‌లో కేవలం 10 సెకండ్స్‌లో ఏఐతో అదిరిపోయే థంబ్‌నెయిల్ అని చెప్పేసి ఒక ఇమేజ్ ఇచ్చింది కదా! సో, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇమేజ్ ఇచ్చాను. తర్వాత నాకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇది మనకు జనరేట్ అయిందనమాట. సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అక్కడ ఆ ఇమేజ్ మీద క్లిక్ ఇచ్చి ఇది మనకు ఈ థంబ్‌నెయిల్ అనేది ఇంగ్లీష్‌లో ఉంది. సో, దాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలనుకున్నా కూడా సో, ఇక్కడ ప్లీజ్ చేంజ్ థంబ్‌నెయిల్ టెక్స్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. సో, ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే ఇక్కడ కింద చూడండి మనకి ఈ కేవలం 10 సెకండ్స్‌లో ఏఐ ద్వారా అదిరిపోయే థంబ్‌నెయిల్ అనేది వచ్చింది. సో, దీన్ని ఓపెన్ చేసి పైన డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఇది అవుతుందనమాట. సో, దీనికి ఏమైనా మనం యాడ్ చేయాలన్నా కూడా పిక్సెల్ యాప్ ఉంది కదా! పిక్సెల్ ల్యాబ్ ఆ యాప్‌ను ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన రేషియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్‌ని గ్యాలరీలో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మనం ఏఐలో కూడా చేయొచ్చనమాట. కానీ ఏమంటే కొన్ని పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉండే ఇమేజెస్ అది యాక్సెప్ట్ చేయదు. సో, దానికోసం అనేసి నేను ఇక్కడ పిక్సెల్ ల్యాబ్‌లో మీకు చూపించడానికి ఏదైనా సేమ్ మన థంబ్‌నెయిల్ ఉంటుంది కదా! ఆ థంబ్‌నెయిల్‌లో యాడ్ చేసుకోవడము ఎట్లనో ఈ పిక్సెల్ ల్యాబ్‌లో చూపిస్తున్నాను. సో, ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రేషియో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఇమేజ్ సైజ్ అనేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్స్‌లో థంబ్‌నెయిల్ అని ఉన్నది చూడండి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ దాన్ని ట్యాప్ చేయాలి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మనకు కరెక్ట్ రేషియో వస్తుంది. సో, దీని తర్వాత మనం ఇమేజ్‌ని మన గ్యాలరీలో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్‌గా మనకు సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకంటే మనకు ఏదైనా ఇమేజెస్ యాడ్ చేయాలంటే దానికోసం అనేది చూపిస్తున్నా. పైన మనకు ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఆ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా! ఆ గ్యాలరీలో మనం ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ ఇమేజ్ని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పిఎన్జీ జేపీజీ ఫార్మాట్లు ఏఐలో సపోర్ట్ చేయవు. ఆ సపోర్ట్ చేయనప్పుడు ఈ పిక్సెల్ ల్యాబ్లో మనము ఇలా మనకు కనిపిస్తుంది కదా ఈ థంబ్నెయిల్ని, ఆ థంబ్నెయిల్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు యా ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ దాని పర్ఫెక్ట్ 1 or 2 మనం మన వీడియో యొక్క కంటెంట్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తగినట్టుగా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏమంటే ఇంకా మనం ఆ థంబ్నెయిల్ని ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా యారో మార్క్ అన్నది కూడా మనము మార్క్ చేసుకోవచ్చు. సో దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత దానికి ఇలా యారో మార్క్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సేమ్ మనకి ఏఐలో కూడా చేసుకోవచ్చు. మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే కొన్ని అది చెప్పాను కదా జేపీజీ పిఎన్జీ ఫార్మాట్ ఏదైనా సపోర్ట్ చేయకపోతే మనం పిక్సెల్ ల్యాబ్లో ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మనకు జేపీజీ అయితే జేపీజీ, పిఎన్జీ అయితే పిఎన్జీ మనకు కావాల్సిన రెజల్యూషన్స్లో మనం ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.